గోబీ మసాలా వడ తయారు చేస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో గోబీ మసాలా వడలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం నానబెట్టిన శనగపప్పుని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో పచ్చి శనగపప్పు, సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిర్చి ప్లేస్లో మనం ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని మనం రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఎక్కువసేపు తిప్పకుండా కొంచెం అలా లైట్గా తిప్పుతూ ఉంటే మనకి కొంచెం బరకగా ఉంటుంది. సో ఇంకొకసారి లాస్ట్ ఒకసారి తిప్పేసి మనం బౌల్లోకి తీసేసుకుందాం. కరెక్ట్గా చూసుకోవాలి మనం, మనకి ఎంత అయితే బరకగా కావాలో అంత, మరి ఎక్కువగా మెత్తగా కాకూడదు. ఓకే, సో ఇలా ఉంటే మనకు సరిపోతుంది. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పప్పులు కూడా ఉంటే మనకు డీప్ ఫ్రై అయినప్పుడు కొంచెం క్రిస్పీగా వచ్చేసి సూపర్గా ఉంటుంది. సో మిక్సీ పక్కన పెట్టేసి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఈలోగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. మనం అంతా రెడీ చేసుకునేంతలోపు నూనె కూడా మనకు వేడిగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో గోబీ అనుకున్నాం కదా, సో ఇలా సన్నగా తురిమేసాను నేను. ఏదైతే మనం క్యారెట్ తురుముతాం కదా దాంతో ఈజీగా దాంట్లో కలిసిపోతుంది. మనకు వడ చుట్టుకునేటప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా విరిగిపోకుండా వస్తుందన్నమాట. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు సన్నగా తరిగేసుకుంటే అంతటా బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా. మసాలా అనుకున్నాం కదా, ఈ రెండు ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట. అలాగే సరిపడా ఉప్పు, ఇది కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం. సో స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తే మనకు మసాలా వడలో. సో ఇవి అందుబాటులో లేకపోతే మనం కొంచెం క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు. సో అది కూడా కొంచెం మనకు దగ్గరగా ఉల్లి టేస్ట్ని యాడ్ చేస్తుంది. గరం మసాలా పొడి, ఓకే. సో వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎందుకంటే గోబీలో కూడా కొద్ది మనకు వాటర్ ఉంటుంది, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో కూడా కొంచెం తేమ ఉంటుంది. ఆ గోబీలో ఉన్నది ఏంటంటే కొంచెం ఆ వాటర్ అనేది ఉప్పు కారం తగలగానే కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కొంచెం ఒకసారి ఇలా కలిపేసి పెట్టేసుకొని కొద్దిసేపటి తర్వాత మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఇది కొద్దిగా వాటర్ రిలీజ్ చేసి ఎంత మెత్తగా అవుతుందో చూసి దానికి తగ్గట్టుగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అందుకే నేను శనగపిండిని కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, స్మెల్ చాలా బాగా వస్తుంది. అన్ని మసాలాలు వేసాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టించేసాం మనం. ఎక్కువ మంది కొంచెం తోటకూర లేదా కోయి తోటకూర అలాంటివి వేసుకొని కూడా చేసుకుంటుంటారు కదా, సూపర్గా ఉంటుంది. అంటే దానికి కూడా తోటకూరకు ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా, దాంతో చేసుకున్న మనం ఇలా మసాలా వడలు చాలా బాగా వస్తుంది.
ఇక్కడ మనం ఏంటంటే మనం గోబీతో చేసుకుంటున్నాం. చిన్న చిన్న ముక్కలుగా తగిలితే బాగుంటుంది గోబీ అనుకుంటే వాటిని మనం నైఫ్తో చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. సో తెలిసిందే కదా, గోబీని ఎప్పుడైనా కూడా కొద్దిసేపు పసుపు నీళ్ళలో వేసేసేయాలి. అంటే ఉప్పు పసుపు కలిపి నీళ్ళలో కొద్దిసేపు ఒక 5 నుంచి 10 నిమిషాలు పెట్టేసి చిన్న చిన్న పురుగులు ఉంటాయి లోపల ఫ్లోరట్స్లో, అవి దాక్కొని ఉంటాయండి. అవన్నీ కూడా కొంచెం చచ్చిపోయి బయటకు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ ఒక ట్యాప్ కింద ఒకసారి ఫ్రెష్ వాటర్లో కడుక్కొని అప్పుడు తరుక్కోవడమా లేకపోతే తురుముకోవడమా అనేది చేసుకోవాలి. ఓకే, శుభ్రంగా మనం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఓకే, సో కొంచెం మెత్తగా అయిపోయింది మనకు. సో ఇప్పుడు దీంట్లో మనం సరిపడా శనగపిండి యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనకు క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఓకే, సో దీంట్లో శనగపిండి అలాగే కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నాను. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం దానికి బాగా పట్టే విధంగా కొద్దిగా చాలు. నార్మల్ టెంపరేచర్లో ఉంది. ఓకే, సో వేడి నూనె అక్కర్లేదు దీంట్లో. ఓకే, సో పిండి అంతా బాగా కలిపేసి మనం వెంటనే కాకుండా కొద్దిసేపు తర్వాత వేసుకుంటే మనం ఆ పచ్చి శనగపప్పు ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా, సో దాని లోపల వరకు కొద్దిగా ఫ్లేవర్స్ అనేది వెళ్తాయి అన్నమాట. అందుకే ఇందాక మనం కొద్దిసేపు గోబీ కలిపిన తర్వాత కాసేపు అలా వదిలేసాం కదా, కంటిన్యూగా నేను అలా కలుపుతూ ఉన్నాను. సో కొద్దిగా టైం తీసుకుంటుంది అని చెప్పేసి. సో పిండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. కొద్దిగా చూసుకుందాం ఆయిల్ వేడైందో లేదో. ఎస్, రెడీగా ఉంది. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఓకే, సో కొద్దిగా పిండి సైజ్ అనేది మన చాయిస్. చిన్నగా చేసుకోవచ్చు, బేబీ వడలు కూడా చేసుకోవచ్చు, మీడియంగా లేకుంటే పెద్ద సైజ్, ఎలా కావాల్స్తే అలా. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన సైజులో చేసేసి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది, పప్పు యూజ్ చేస్తాం. పచ్చిగా ఉందనుకోండి మనం తినేటప్పుడు, సో ఒక్కోసారి కడుపులో కొద్దిగా గ్యాస్ ఫామ్ కావచ్చు, కొంచెం ప్రాబ్లం కూడా అవుతుంది. కొద్దిగా మందికి అరగడానికి కూడా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లో చేస్తే లోపల వరకు బాగా మగ్గుతుంది ఆ వేడికి. సో ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా చూసుకోవాలి. ఓకే, సో వీటికి టమాటో చట్నీ లేకపోతే పుదీనా చట్నీ, అలాగే సైడ్లో కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం అలా కొంచెం పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ అనేది వేడివేడిగా తినాలండి, సూపర్గా ఉంటుంది. స్నాక్స్ ఏదైనా కొంచెం వేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కొన్ని ఫ్లేవర్స్ కూడా తగ్గిపోతాయి, వాటి ఘాట్ అనేది, అదొకటి చూసుకోవాలి. ఓకే, సో వీటిని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలా వదిలేసి ఆ తర్వాత కదపాలి. ఎందుకంటే మనం శనగపప్పు దీంట్లో యూజ్ చేసాం కదా, వెంటనే కదిపితే అది విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు ఆగిన తర్వాత ఫస్ట్ ఏదైతే మనం వేసామో దాన్ని ముందుగా టర్న్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా ఎక్కడి నుంచి వేసామనేది చూసుకోవాలి. సో అదే సీక్వెల్లో ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటే మనకు వడలన్నీ రెడీ అయిపోతాయి. ఓకే, సో మన గోబీ మసాలా వడలు కూడా బాగా వేగిపోయాయి, మంచి కలర్ కూడా వచ్చేసింది. సో వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వేగేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది, దాంట్లో వేసిన అన్నీ కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, సో వడలు చేసేద్దాం.
అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇందాక, మీకు నచ్చిన చట్నీతో లేదా సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. సో వేడివేడిగా గోబీ మసాలా వడలు రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. గోబీ మసాలా వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన గోబీ 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. గోబీ మసాలా వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన కాలీఫ్లవర్, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని తర్వాత అందులో శనగపిండి, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకుని చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోబీ మసాలా వడలు రెడీ.